సరే అండి. అసలు 14 నెలల పరిపాలన చూస్తున్నారు, గత 5 ఏళ్ల పాలన చూశారు. అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? ఇప్పుడు అయితే కూటమి ప్రభుత్వమే బాగుంది యాక్చువల్గా. సో లాస్ట్ టైం అయితే డెవలప్మెంట్ లేదు, జస్ట్ ఓన్లీ సంక్షేమం మీద వచ్చేసి ఏదో మూవ్ ఆన్ అయ్యారు. సో అదనేది కరెక్ట్ కాదు. సో ప్రజెంట్ ఉన్నట్టు కూటమి గవర్నమెంట్ అయితే మటుకి సో డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమ పథకాలు రెండు సైమల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి వరకే ఇస్తున్నారని చెప్పి అందరికీ అందట్లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి యాక్చువల్గా. మేబీ ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో 50-50 ఉండొచ్చు అది కూడా. అన్నిళ్ళు కష్టపడిన పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. సో అలాగని చెప్పి జనాలను నెగ్లెక్ట్ చేసేదే ఉండదు, జనాలకు కూడా ఇచ్చేది కూడా ఉంటుంది కదా. సో బ్యాలెన్స్డ్గా అనేది రెండు ఉంటాయి అంతే తప్ప టోటల్ కూటమి వాళ్ళు ఉన్న మూడు పార్టీ వాళ్ళకి తీసుకుంటున్నారు అనేది అయితే అది అంతే ఫాల్స్. అది అంటే అందరికీ అందుతుంది, పార్టీ చూడకుండా అందరికీ అందుతుందని చెప్పి అంటే అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటాయి, పార్టీ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు పార్టీ వాళ్ళు అంటే అందులో కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలు ఉంటేనే కదా పార్టీ ఉండేది. సో లోయర్ ఆర్డర్లో అనేది కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళేమో వెళ్ళకాదు కదా, పార్టీ మీద అభిమానం ఉంటుంది కానీ వాళ్ళకే ఉంది. అలాగని చెప్పి వాళ్ళు పార్టీ కార్యకర్తలు అనుకుంటారు, రాంగ్ అది అది కరెక్ట్ కాదు కదా. సో మ్యాక్సిమం ఒక 75% పీపుల్ ఉంటే 25% పార్టీ వాళ్ళు ఉంటారు. అది కూడా లోయర్ పీపులే ఉంటారు తప్ప హై అనేది ఎవరు ఉండరు కదా. సో అలాగే ఉంటుంది. గత 5 ఏళ్ల పాలన నచ్చగా ప్రజలందరూ కలిసి ఎన్డీఏ కూడా 160 సీట్లు ఇచ్చారు కదా. ఆ 160 సీట్లు కూడా ఈవీఎం ట్యాంపర్ జరిగింది అని చెప్పి కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు మీరు ఏ విధంగా చెప్తారు దాని గురించి? ఇప్పుడు లాస్ట్ టైం 154 వచ్చినాయి వాళ్ళకి, అది ట్యాంపరింగ్ అనుకోవాలా. సో అది ట్యాంపరింగ్ అయితే ఇది ట్యాంపరింగ్ ఈవీఎం. ఒకవేళ ఇది ట్యాంపరింగ్ కాకపోతే అది వాళ్ళది ఒరిజినల్. అప్పుడు సో ఇప్పుడు ఇదేదో కొత్తగా వచ్చిన సిస్టమ్ కాదు, మన ఇండియాలో లాస్ట్ ప్రీవియస్ 3-4 ఎలక్షన్స్ నుంచి ఇది జరుగుతున్నది. సో దానిలో ట్యాంపరింగ్ అనుకుంటే అప్పుడు ప్రతిదీ ఇండియా మొత్తం ట్యాంపరింగ్ అనుకోవాలి అప్పుడు. సో అవన్నీ ఏంటంటే ఓడిపోయినప్పుడు మనం ఇది జరిగిందని చెప్పి కాదు చెప్పుకోవడం అనేది కామన్ అది. సో ఇది కూడా అలాంటిదే అంతే తప్ప ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది ఎవరు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది కూటమా ఓడిపోయిన వాళ్ళ గెలిచిన వాళ్ళ అనేది సెకండరీ. అది ప్రజలు ఇచ్చిన తీర్పుని మ్యాండేటరీ, అది చేయాల్సిందే అంతే. దీనిలో ఈవీఎం ఫాల్ట్ అనేది జస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చెప్పుకునేదే అంతే తప్ప ట్యాంపరింగ్ అనేది బట్టి ఇంపాసిబుల్. మరి గత 5 ఏళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షిగా కొంతమంది మంత్రులు కానీ ఎంతమంది బూతులు మాట్లాడారు. మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అలాంటిది ఏమన్నా గమనిస్తున్నారా మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ కూటమి ప్రభుత్వంలో? అసలు అలాంటిది అయితే లేదు ఇప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ లేదు యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు రావట్లేదు కాబట్టి. సో ఇన్ కేసు వచ్చినా ఇప్పుడున్న కూటమిలో ఏంటంటే ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు మ్యాక్సిమం. సో ఎడ్యుకేటెడ్స్ ఉండి జనాలకి ఏం కావాలనేది దాని మీద మూవ్ ఆన్ అవుతారు అంతే తప్ప లాస్ట్ టైం వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఇప్పుడు వీళ్ళు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమిలో ఆ సిచ్యువేషన్ అయితే లేదు నాకు తెలిసి. సో అందరూ యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు మినిస్టర్స్ కింద. సో టీం కూడా 175 మెంబర్స్లో ఈ 160 దీనిలో కూడా ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి జనాలకి ఏం కావాలా, ప్రజలకి ఏం కావాలనే దాని మీద ఫోకస్ చేసుకొని మూవ్ ఆన్ అవుతున్నారు. స్టేట్ డెవలప్మెంట్కి ఏం కావాలా, క్యాపిటల్కి ఏం కావాలా, పోలవరంకి ఏం కావాలా, ఆ వేలో మూవ్ ఆన్ అవుతున్నారు తప్ప వీళ్ళు లాస్ట్ టైం వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేసుకున్నది అది. సో ప్రజెంట్ అయితే మటుకి అసలు 0 to 100% వేరియేషన్ ఉంది. సో లాస్ట్ టైం వాళ్ళు మాట్లాడింది అయితే అది రాంగు. అది జనాలది తీర్పు విషయంలో వీళ్ళకి ఇచ్చిన సీట్ల విషయంలో అది రుజువు అయిపోయింది. పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను, నేను సుపరిపాలన అందించాను, సంక్షేమ పథకాలు కూడా డేట్ టు డేట్ అన్నీ కరెక్ట్గా అందించాను, కానీ సంవత్సరకాల పరిపాలనలో మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు సుపరిపాలన అనేది ఇచ్చుంటే వాళ్ళకి 11 సీట్లు రావు. అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే నిజంగా వాళ్ళు ఇచ్చారనుకుంటే వాళ్ళ దాని ద్వారా కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అప్పులు తెచ్చి స్టేట్ని వదిలేసి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చాడనేది యాక్సెప్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం కాదనట్లా. అలాగని చెప్పని అందరికీ న్యాయం అయితే జరిగింది అనుకోవట్లా. సో ఇప్పుడు మీరు ఒక చేత్తో పెట్టారు, ఇంకో చేత్తో ఫట్టని కొట్టారు, మీరు చేసింది అదే. ఇప్పుడు ఏదో జనాలకి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తూనే ఉంటున్నారు, కానీ అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడింది, మీరు చేసిన పాలిటిక్స్ ఈ 5 yearsలో స్టేట్ లాస్ట్కి వెళ్ళిపోయింది ఇండియాలో. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరే క్రియేట్ చేసి నేను సుపరిపాలన అందించానని చెప్పని పక్కన ఇది చెప్పుకుంటే ఏం ఉపయోగం? మీరు పెట్టారు, దాంతోపాటు అన్నీ ఉండాలా, అన్నీ ఉండుంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉండరు. కానీ మీరు అలా ఇవ్వలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్లోకి వచ్చాను అంతే. ఇప్పుడేదో నేను ఇచ్చేసాను, నేను చేసేసానని చెప్పని అప్పుడు అలా చేసేసాను, ఇది చేసేసాను అనేది అదైతే రాంగ్. అది అంటే ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతాను. నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు, గెలిపిస్తారంటారు ప్రజలు, మళ్ళీ నమ్ముతారా?
నాకు తెలిసి ఇంకొక అంటే ఆయన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా సీఎం ఎలా ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఉందో ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన అయితే చేంజ్ అని రాలా. సో ఈ యాటిట్యూడ్ ఎలా ఉంటే నాకు తెలిసి అగైన్ అనేది సీఎం అవడం ఇంపాసిబుల్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కింద ఉన్న క్వార్టర్ చేంజ్ చేసుకోవాలా, ఆయన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా, ఇవన్నీ చేంజ్ చేసుకొని జనాలకి ఏం కావాలా, ఏం చేయాలా ఏంటి అనేది అది కావాలా. వాటి మీద ఫోకస్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆయన చేసిన 5 ఏళ్ళ ఇది అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్. ఆయనే మాట్లాడుతున్నారన్న, ఈరోజు నేను ప్రభుత్వం తప్పు చేస్తుంటే నేను ప్రశ్నిస్తున్నాను, మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, కావాలని మా మీద కక్ష సాధింపుకొని అరెస్టులు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అలా వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు మరి? ఇప్పుడు ఆయన ఈ 14 నెలల్లో ఈ జనాల సమస్య మీద బయటకు వచ్చి మాట్లాడిన ఒక ఇష్యూ మీ డిబేట్లో చూపించండి మీరు. ఓవరాల్గా ఈ 14 ఏళ్లలో రాష్ట్రం కోసం ఆయన మాట్లాడిన ఒక సమస్య మీద, కూటమి మీద ఒక సమస్య మీద డిస్కషన్ చూపించండి ఒకసారి. ఏది లేదు. ఆయన వచ్చింది బయటకు వచ్చి మాట్లాడిందల్లా అవతల ఒక మనిషి చనిపోతే దాని మీద వచ్చి మాట్లాడటం. సో వాళ్ళ నాయకులు ఎవరైనా జైల్లో పెడితే దాని మీద మాట్లాడటం, దాని గురించి వచ్చారు తప్ప కూటమి గవర్నమెంట్ మీద దీని మీద వీళ్ళు ఇలా చేశారని ఎలిగేషన్ తీసుకొచ్చి ఆయన మాట్లాడింది లేదు. అండ్ అగైన్ ఇంకోటి, అరెస్టులు అనేవి అయితే తప్పు చేస్తేనే ఏదైనా అరెస్ట్ ఉంటుంది. ఎవరికి సరదా కాదు, ఎవరికి రివెంజ్ ఏం కాదు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళ గవర్నమెంట్ శాశ్వతం కాదు, నెక్స్ట్ ఉండొచ్చు. ప్రజలు ఇచ్చే మ్యాండేటరీ మీద గవర్నమెంట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. సో అదేం చేసేది కాదు. అలాగని జడ్జిలు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో జడ్జిలు వీళ్ళేదో పెట్టిన దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఎవరు, వాళ్ళకున్న లా ప్రకారం వాళ్ళకున్న దీని ప్రకారం చూసుకొని శిక్షలు అనేది కానీ రిమాండ్స్కి వెళ్ళటం కానీ అనేది బేస్ అయి ఉంటుంది. సో వీళ్ళు అనేది ఏంటంటే తప్పు చేస్తే మేము తప్పు చేసాను ఎవడు చెప్పుకోడు, నేను తప్పు చేయలేదనే చెప్పుకుంటాడు. కానీ జరిగేది జరుగుతుంది. లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారన్న? ఫ్యాక్ట్ ఏదైతే 100% స్కామే, అది స్కామే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అసలు మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానాకి డబ్బు ఇస్తే అది లిక్కర్ స్కామ్ ఎలా అవుతుంది, కావాలని మా మీద అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఈ 5 ఇయర్స్లో లాస్ట్ 4.5 ఇయర్స్ వరకు డిజిటల్ పేమెంట్ లేనిది లాస్ట్ 6 మంత్స్ డిజిటల్ పేమెంట్ వచ్చిందా? ఎందుకు వచ్చింది అది? మళ్ళీ 4.5 ఉన్న క్యాష్ అంతా ట్రాన్సాక్షన్స్కి గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయా? పోనీ వీళ్ళు అడుగుతున్నారు కదా, కూటమి అడుగుతుంది కదా, సిట్ అడుగుతుంది, అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని అని చెప్పి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు. సో వాళ్ళందరూ ఓపెన్ చేయమనండి. మీ దగ్గర నిజంగానే ఉండంటే అసలు 4.5 ఇయర్స్గా క్యాష్ ట్రాన్సాక్షన్ దేనికి? మనం ఎక్కడ ఉన్నాం? అడ్వాన్స్డ్ డిజిటల్ పేమెంట్ మోడ్లో ఉన్నాం. ప్రపంచం మొత్తం అదే వేలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు 4.5 ఏళ్ళు లిక్కర్లో ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని ఎందుకు పెట్టారు? లాస్ట్ 6 మంత్సే మీకు డిజిటల్ పేమెంట్ గుర్తుకొచ్చిందా? సో అసలు యాక్చువల్గా ఉన్న బ్రాండ్స్ అన్నీ తీసేసి వాళ్ళ బ్రాండ్స్ వరకు తెచ్చి క్వాలిటీ లేకుండా పెట్టినప్పుడే ఇదంతా పెద్ద ఇది అనేది అర్థమైపోయింది. సో నాకు తెలిసి ఐ థింక్ ఇదైతే 100% లిక్కర్లో అయితే స్కామే. అది యాక్సెప్టెడ్, జనాలందరికీ తెలుసు. అది ఒక తాగిన వాళ్ళకి కాదు, తాగని వాళ్ళకి కూడా తెలిసేది అది ఒక స్కామ్ అని చెప్పిన విషయం. అదేం మనం స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలిసిందే. 100% స్కామ్ జరిగింది. ఫైనల్ కన్నా 2029 ఎలక్షన్స్లో మరి కూటమిని మళ్ళీ ఆదరిస్తారా, లేక మళ్ళీ జగన్మోహన్ ఏమన్నా మళ్ళీ జగన్ గెలిపిస్తారంటారు? కూటమిని గెలిపిస్తారా వస్తారా అనేది సెకండరీ పక్కన పెడితే జగన్ రావడం అనేది ఇంపాసిబుల్ అండి. అదైతే ఇంపాసిబుల్. అప్పుడున్న సిచ్యువేషన్స్లో 29లో ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళ ముగ్గురు మధ్యన అదే అండర్స్టాండింగ్ ఉండి జనాల్లో కూడా ఒక ఒపీనియన్ అలాగే ఉండి కంటిన్యూ అయితే అగైన్ మళ్ళీ కూటమి కలిసే ఉంటారా, లేక ఏమన్నా అడుగురులు ఏమన్నా? నాకు తెలిసి 100% విడిపోవడం అయితే జరగదు. కూటమి కలిసే ఉంటుంది, ముందుకెళ్తారు. ఇన్ కేసు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా వీళ్ళు ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకుంటారు తప్ప వీళ్ళు ఏదో డిస్టర్బెన్స్ ఉందని చెప్పి జనాలు మళ్ళీ జగన్ని తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. అది ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళు అనుభవించేసాం కాబట్టి అసలు ఇంపాసిబుల్. ఆయన ఏమైనా నేను ఇలా ఉన్నానని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవాలి ముందుకెళ్ళాలని ఆలోచించినా సరే జనాలు నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు. అది